ఇవాళ ఓపీలో ఒక పేషెంట్ స్కాన్ చేశాక సిస్ట్ ఉంది 4 సెంటీమీటర్స్ అని చెప్పగానే చాలా కంగారు పడుతూ అడిగిందండి, కంపల్సరీ సర్జరీ చేసుకోవాలా మేడం అని. జనరల్ గా సిస్ట్ లో అన్నిటికీ సర్జరీ అవసరం లేదు. సిస్ట్ అంటే దాంట్లో సింపుల్ సిస్ట్ అన్నప్పుడు దాంట్లో నీరు మాత్రమే ఉంటుంది. దాంట్లో ఫాలిక్యులర్ సిస్ట్ ఉండొచ్చు, లేదా మనకి ఓవ్యులేషన్ జనరల్ గా ఎవ్రీ మంత్ ఫాలికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి కదా. ఒకసారి ఓవ్యులేషన్ అవ్వకుండా అది పెద్దగా అయిపోవడం వల్ల దాంట్లో నీరు ఫామ్ అయ్యి సిస్ట్ గా మనకి కనిపిస్తూ ఉంటుంది. లెస్ దాన్ 6 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు మనం జనరల్ గా మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా మనం తగ్గించడానికి ట్రై చేయొచ్చు అండి. ఒక 2 సైకిల్స్ మెడికేషన్ పెడతాము. ఒకవేళ అప్పుడు కూడా మనం తగ్గలేదు, సైజ్ ఏమన్నా ఇంకా పెరుగుతుంది అంటే ఒకసారి లాప్రోస్కోపీ ద్వారా తీయాల్సి వస్తుంది. కొన్ని సిస్టులు ఏంటంటే లోపల సైజ్ కొంచెం పెరిగాక అవి ఆటోమేటిక్ గా పగినట్లుగా అయ్యి లోపల బ్లీడింగ్ కలెక్షన్ లాగా కనిపిస్తుంది. ఇలాంటి సిస్టులు అయితే జనరల్ గా 1 month లో రిగ్రెస్ అవుతాయి. మనకి మోర్ దాన్ 6 సెంటీమీటర్స్ ఉన్నా, లేదా కాంప్లెక్స్ సిస్ట్ అంటారు, లోపల మెటీరియల్ సింపుల్ ఫెయిల్ లా కాకుండా ఏమైనా సెప్టేషన్స్ ఉన్నప్పుడు గానీ, లేదా మనకి మెడిసిన్ తో రెస్పాండ్ అవ్వకుండా ఇంకా సైజు పెరగడం గానీ, లేదా సెప్టేటెడ్ సిస్ట్ ఉన్నప్పుడు ఇలాంటి వాటిని మనం లాప్రోస్కోపీ ద్వారా తీయాల్సి వస్తుంది. ఇంకా సిస్ట్ అనగానే కంగారు పడాల్సిన అవసరం లేదు. ముందైతే ఒక 2 months అట్లా మెడిసిన్ వాడి చూడొచ్చు. మెడిసిన్ తో రెస్పాండ్ అవ్వనప్పుడు సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.